ఓరల్ హెల్త్కి సంబంధించినవి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అవి చాలామందికి తెలీదు. దే ఆర్ నాట్ అవేర్ ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనేది. అండ్ ఆ హెల్త్ కండిషన్స్ అనేది వాళ్ళ హెల్త్తో పాటు బేబీ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. చాలామంది ఇప్పుడు మనకి మార్నింగ్ సిక్నెస్ ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. కెన్ యూ బ్రీఫ్ మోర్ అబౌట్ మార్నింగ్ సిక్నెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? బేబీ ప్రీ టర్మ్ లో బర్త్ వెయిట్ అంటారు. అంటే యాక్చువల్లీ 38 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వక ముందే బేబీ పుట్టడం. సో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అనేది ఇట్ ఈస్ కామన్గా చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది యూజువల్లీ సెకండ్ ట్రైమెస్టర్లో స్టార్ట్ అవుతుంది. నమస్తే అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు ద టీక్ టాక్ పాడ్కాస్ట్ విత్ డాక్టర్ దీపిక అండ్ డాక్టర్ కిరణ్. సో ద ఓన్లీ డెంటల్ పాడ్కాస్ట్ ఇన్ ఇండియా విచ్ విల్ కవర్ ఆల్ యువర్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్. హాయ్, ఐమ్ డాక్టర్ కిరణ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ 12, డెంటల్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారా? తల్లిగా పోతున్న శ్రీమూర్తులందరికీ ముందుగా మా తరపున బిగ్ కంగ్రాచులేషన్స్. మీకు ఈ స్పెషల్ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ మనం ఏమైనా నిర్లక్ష్యం చేస్తే అది ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా డెంటల్ హెల్త్ రిలేటెడ్ ముఖ్యంగా ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో. So with all due respect to all the women in the world, pregnancy is a choice. But ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్గా ఉన్నారు అండ్ దే ఆర్ వాచింగ్ దిస్ వీడియో, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ స్పెషల్ టైమ్ పీరియడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ప్రతి ఒక్కరికి అది చాలా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అది. సో స్పెషల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఉమెన్ ఈ స్టేజ్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఫేజ్లో, ప్రెగ్నెన్సీ పీరియడ్లో. అండ్ ఓరల్ హెల్త్కి సంబంధించినవి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అవి చాలామందికి తెలీదు. దే ఆర్ నాట్ అవేర్ ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనేది. అండ్ ఆ హెల్త్ కండిషన్స్ అనేది వాళ్ళ హెల్త్తో పాటు బేబీ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో టు గెట్ ద అవేర్నెస్ అందరికీ తెలియజేయడానికి మనం ఈరోజు కొన్ని ఓరల్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది జనరల్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడతారంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫుడ్ తినాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ డెంటల్ హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన నోట్లో ఉండే బ్యాక్టీరియా శాతం చాలా ఎక్కువ ఉంటుంది ఏ అవయంతో పోల్చుకున్నా. సో నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిందో ఆబ్వియస్గా మా కడుపులో ఉన్న బేబీకి కూడా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డెంటల్ హెల్త్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్స్ మీద, ముఖ్యంగా టీత్, ఓవరాల్ హెల్త్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సింపుల్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఉండే జింజివైటిస్ అంటారు. అంటే చిగుళ్ళు వాయడం, బ్లీడింగ్ కావడం అలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే. సో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అనేది ఇట్ ఈస్ కామన్గా చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది యూజువల్లీ సెకండ్ ట్రైమెస్టర్లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th, 5th and 6th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీని సెకండ్ ట్రైమెస్టర్ అంటారు. సో ఈ సెకండ్ ట్రైమెస్టర్లో ఇది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుందంటే, మీకు గమ్స్ కొంచెం రెడ్డిష్గా ఉండడం, కొంచెం స్వెల్లింగ్ రావడం, వాపు రావడం, అండ్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ చేసినప్పుడు అది కొంచెం బ్లీడింగ్ అవ్వడం, ఇలాగ స్టార్ట్ అవుతుంది అది ఇనీషియల్గా. అండ్ ఇది ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీ అప్పుడు ఎందుకు జరుగుతుందంటే, ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ బాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్కువ ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ వల్ల కానీ, లేకపోతే వేరే హార్మోన్స్ వల్ల కానీ ఇది ఇలాగ గమ్స్లో ఇలాగ మనకి మేనిఫెస్ట్ అవుతుంది బయటికి. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, దిస్ ఆల్ క్యాన్ బి ట్రీటెడ్ అండ్ సాల్వ్. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ మనం సాల్వ్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి బ్లీడింగ్ గమ్స్,
లేదంటే దుర్వాసన. ఇవన్నీ మనం సింపుల్ టూత్ క్లీనింగ్ ద్వారా అంటే స్కేలింగ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. అట్లాగే రెగ్యులర్ ఫ్లాసింగ్ అంటే పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కున్నప్పుడు ఫ్లాస్తో క్లీన్ చేసుకుంటే ఆ గమ్స్ స్వెల్ అవ్వకుండా మనం నిర్లక్ష్యం చేయకుండా చేయొచ్చు. బ్రషింగ్ ట్వైస్ డైలీ, ట్రూ. ఫ్లాసింగ్, True. ఈ ఓరల్ హెల్త్ హ్యాబిట్స్ అనేది మనం కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటే అండ్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మీరు వచ్చి ఒక్కసారి డెంటల్ విజిట్ చేస్తే మీకు ఎయిదర్ క్లీనింగ్ అవసరం ఉన్నా అవన్నీ ముందే చేసేసుకుంటే మీకు తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంకా మీకు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అంటే ఎమర్జెన్సీ డెంటల్ విజిట్స్ అనేది అవసరం Yeah. ఉంటుంది. చాలా మందికి పూర్వం నుంచి వస్తున్న కన్సర్న్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, దీనివల్ల ఏమైనా బేబీకి ఎఫెక్ట్ అవుద్దేమో అని చాలా అపోహలు భయాలు ఉంటాయి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ఓ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డెంటిస్ట్ అన్నా మీరు ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు, అప్పుడు ఏ ట్రీట్మెంట్ చేయాలి అని వాళ్ళకి క్లియర్గా అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను తీయాలంటే ఏ ట్రైమిస్టర్లో తీయొచ్చు తీయకూడదో కూడా వాళ్ళకి క్లియర్గా అవగాహన ఉంటుంది. సో తద్వారా మీకు ఏ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలి అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. సింపుల్గా మేడం చెప్తున్నట్టు క్లీనింగ్ కానివ్వండి, ఫ్లాసింగ్ అలాంటివి ట్రైమిస్టర్తో సంబంధం లేకుండా ఎప్పుడు అన్నా మనం చేసుకోవచ్చు. అట్లా చేయడం వల్ల మీకు ఓరల్ హెల్త్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లెట్స్ నాట్ ఫర్గెట్ అబౌట్ డైట్ Yeah. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ చాలా క్రూషియల్ బోత్ ఫార్ ద మదర్ అండ్ ద బేబీస్ డెవలప్మెంట్. ఇక్కడ డయట్లో క్రేవింగ్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఇట్స్ ఓకే అప్పుడప్పుడు ఇండల్జ్ అవ్వడం, ఇట్స్ ఓకే, బట్ జనరలీ ఆన్ రొటీన్ బేసిస్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ డయట్ అండ్ ఆల్సో లైక్ అదర్ న్యూట్రియంట్స్ కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టు. ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు జనరల్గా అందరికీ కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ అనేది ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు. ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అదర్ దాన్ దట్ గెట్ ఎక్స్పోజ్ టు సన్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనేది ఫర్ చాలా వైటమిన్ డి. very important. Even though you are on supplements, sun exposure అనేది డైట్లో బ్యాలెన్స్ డయట్ విత్ ప్రోటీన్, సఫిషియంట్ ప్రోటీన్ ఉండాలి. ఎందుకంటే ద ఫస్ట్ 3 months ద ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది ఆర్గన్ డెవలప్మెంట్ ఫేజ్. అది ఫర్ ద బేబీ అన్ని ఆర్గన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ కాల్షియం కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. కాల్షియం ఫర్ ద బోన్స్ అండ్ ఎవ్రీథింగ్. కాల్షియం సప్లిమెంట్స్తో పాటు యాజ్ ఐ సెడ్ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు మనకి మార్నింగ్ సిక్నెస్ ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. కెన్ యూ బ్రీఫ్ మోర్ అబౌట్ మార్నింగ్ సిక్నెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. నాజియా అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్. దే కాంట్ ఈట్ ప్రాపర్లీ. ఆ టైంలో చాలా అంటే చాలా సపోర్ట్, ఎమోషనల్గా కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది. సో బేసికలీ ఇక్కడ ఇది మన ఓరల్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఆ వామిటింగ్స్ అది అయినప్పుడు మన గట్లో ఉన్న యాసిడ్స్ అనేది బయటకు వస్తాయి. బయటకు వచ్చి మన టీత్ని ఎరోడ్ చేయడం అంటే పైన ఉన్న ఎనామిల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది అసిడిక్గా ఉంటుంది కాబట్టి అరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టైంలో మన టీత్ అనేది సెన్సిటివ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయొచ్చు మనం. గ్రేట్ పాయింట్. ఐ వాంట్ యాడ్ ఫ్యూ థింగ్స్. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఇలాంటి టైంలో జనరల్గా మనం ఏం చేస్తాం, వామిటింగ్ అయ్యిందని మన ఇంట్లో బ్రష్ చేసేసుకోవాలి. ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే వామిటింగ్ అయిన వెంటనే ఫస్ట్ మీరు వాటర్తో కానీ మౌత్ వాష్తో కానీ పుక్కిలించేయండి. బ్రష్ ఎందుకు చేయొద్దు అంటున్నానంటే ఇమీడియట్గా యాసిడ్ ఎఫెక్ట్ వల్ల పళ్ళు పైన ఉన్న ఎనామిల్ పొర కొద్దిగా అరిగే ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా మీరు బ్రష్ చేయడం వల్ల ఇంకా ప్రెషర్ చేసి ఇంకా పై పొర అంటే ఎనామిల్ అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వామిటింగ్ అయితే పుక్లిని చూసి ఒక అరగంట ఆగి తర్వాత బ్రష్ చేసుకోండి. అండ్
నార్మల్ వాటర్లో ఇంకా మనం సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆ అసిడిక్ ఎన్వైరన్మెంట్ని అది న్యూట్రలైజ్ చేస్తుంది సాల్ట్ వేసుకునే గార్గిల్ వెరీ గుడ్ చేసినప్పుడు. పాయింట్. సో ఇమీడియట్గా ఆ వామిటింగ్ అయిన వెంటనే డోంట్ బ్రష్ ఆర్ ఫ్లాస్. సో నార్మల్ వాటర్తో పుక్లించండి, లేదంటే అందులో సాల్ట్ వేసుకుని పుక్లించండి, ఆర్ యూజ్ ఫ్లోరిడేటెడ్ మౌత్ వాషెస్. బట్ మేక్ ష్యూర్ అంటే అది మింగకుండా చూసుకోండి ఫ్లోరిడేటెడ్ మౌత్ వాష్ అయితే. ద సేఫెస్ట్ థింగ్ ఇస్ సాల్ట్ వాటర్. సో ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకు అంటే బ్రషింగ్ హ్యాబిట్స్ కానీ, ఫ్లాసింగ్ కానీ, డెంటల్ విజిట్స్ కానీ, ఇంకా దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే అది దిస్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆన్ మదర్ మీద ఎఫెక్ట్, హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలాగంటే బేబీ ప్రీటర్మ్ లో బర్త్ వెయిట్ అంటారు. అంటే యాక్చువల్లీ 38 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వక ముందే బేబీ పుట్టడం, లేదంటే పుట్టినప్పుడు లో బర్త్ వెయిట్, అంటే ఒక స్పెసిఫిక్ బర్త్ వెయిట్ అనేది WHO వాళ్ళు స్టాండర్డైజ్ చేశారు. అదేంటంటే 2.4 kgs, 2.4 2.5 kgs కన్నా తక్కువ వెయిట్తో పుడితే లో బర్త్ వెయిట్ అంటారు. సో అయితే ఏమైంది, బేబీ డెలివరీ బాగానే అయిపోయింది. సో దానివల్ల లో బర్త్ వెయిట్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేది జనరలీ తక్కువ ఉంటుంది బేబీస్కి. 6 months వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి, బికాజ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తొందరగా వస్తాయి. సో బేబీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ హెల్త్ అండ్ ప్రాపర్ వెయిట్తో పుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెరోడాంటల్ ఇప్పుడు గమ్ డిజీజెస్, గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో దాన్ని అడ్రస్ చేయకపోతే దాని ఎఫెక్ట్ బేబీ హెల్త్ మీద, బేబీ వెయిట్ మీద, అండ్ బేబీ 38 వీక్స్ వోమ్లో కంప్లీట్ చేయకుండా ముందే డెలివరీ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ టీత్ అండ్ గమ్స్ హెల్దీ. ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్రీక్వెంట్ విజిట్స్ డెంటిస్ట్ దగ్గరికి ఎవ్రీ 2 monthsకో 3 monthsకో వెళ్ళి బేసిక్ క్లీనింగ్ అలాంటివి చేయించుకుంటే మంచిది. అలాంగ్ విత్ డైట్, హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల సలైవా ప్రొడక్షన్, అంటే నోట్లో లాలాజలం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అలాగే మన వామిటింగ్ అయినప్పుడు జరిగే యాసిడ్ రిఫ్లెక్స్ యొక్క యాక్టివిటీని కూడా తగ్గిస్తుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎంతంటే ప్రతి 20 kgలకి 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవడం మర్చిపోండి. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. అంటే మంత్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ స్టమక్, ఆ యూటరస్ ది వెయిట్ వల్ల కాన్స్టెంట్గా వాష్రూమ్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఎస్పెషలీ ఇన్ ద నైట్ కూడా. అండ్ నైట్ లేసి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్లీప్ మామూలుగానే ప్రెగ్నెన్సీలో స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది యాజ్ ద మంత్స్ పాస్. సో ఇక్కడ మీ ఒక జనరల్ టిప్ ఏంటంటే బిఫోర్ 8 o'clock ఇట్ సెల్ఫ్, నైట్ 8 PM లోపు మీ హైడ్రేషన్కి కావాల్సినంత వాటర్ 8 o'clock లోపల మీరు తీసేసుకోండి అవసరమైన క్వాంటిటీ. 8 తర్వాత మీరు అది ఇంకా వాటర్ తాగే కొద్దీ ఎక్కువ టైమ్స్ మీరు లేచి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలా డిస్టర్బ్డ్ స్లీప్ని ఇంకా సివియరిటీ పెంచుతుంది. సో దిస్ ఈస్ జస్ట్ ఎ టిప్ ఫర్ సింపుల్గా చెప్పాలంటే ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్ అరౌండ్ 7:38 and have the amount of water what all you want to have and finish off your eating habits. సో ఇక్కడ ద బాటమ్ లైన్ ఏంటంటే ఫర్ ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, మెయింటైన్ యువర్ ఓరల్ హెల్త్ టు అవాయిడ్ ఎనీ డెంటల్ ఎమర్జెన్సీస్ అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ డయట్, స్టే హైడ్రేటెడ్. అండ్ ఓరల్ హెల్త్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టు ప్రివెంట్ any dental emergencies, it is also to promote good health of the mother and the baby. Yes, absolutely true. జనరల్గా ఈ టైంలో ఓరల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. అంటే నోట్లో చేంజెస్ కూడా ఎక్కువ అవుతాయి. బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే ఆ ఓరల్ హెల్త్ని కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో ఈ టీత్ టాక్స్ అనే డెంటల్ పాడ్కాస్ట్ ద్వారా
ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ హెల్త్ ఎట్లా జాగ్రత్త తీసుకోవాలనేది క్లియర్గా మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు డాక్టర్ దీపిక గారు అండ్ నేను మీకు ఆ సమాధానం చెప్పి మీకు పూర్తిగా సమస్యలు అనేది లేకుండా చేస్తాం. సో టిల్ దెన్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియో మరికొన్ని డెంటల్ కేర్ ఇన్సైట్స్ అండ్ మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాం. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే. సీ యూ టుమారో. డాక్టర్ కేర్.